శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 97వ సర్గము. భరతుని ఎడ కోపించి ఉన్న లక్ష్మణుని శ్రీరాముడు చల్లబరుచుట. భరతుని విషయమున సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు కోపంతో ఊగిపోచుండుట గమనించి శ్రీరాముడు అతనిని శాంతపరుస్తూ ఇలా అంటున్నాడు: నాయనా, మహాధనుర్ధారియు మిగుల ప్రాజ్ఞుడును అయిన భరతుడు స్వయముగా ఇటు వచ్చుచున్నప్పుడు మనకు ధనుర్బాణములతో గాని డాలుతో గాని ఖడ్గముతో గాని పని ఏమిటి? ఓ లక్ష్మణ, మన తండ్రిని సత్యసంధుని గావించుటకై ఆయన మాటను నిలుపుటకై నేను మాట ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు మన కడకు వచ్చిన భరతుని చంపినచో మనకు అపవాదమే మిగులును. అట్టి రాజ్యంతో మనకేం పని? ఓ లక్ష్మణ, బంధువులు కానీ మిత్రులు కానీ నచించుట వలన లభించేది ద్రవ్యము, సంపద, రాజ్యము మొదలగునవి విషపూరితములైన భక్ష్యములతో సమానము. అట్టి దానిని నేను ఎన్నడూను స్వీకరింపను. ఓ లక్ష్మణ, ధర్మార్థ కామములను గాని కడకు ఈ రాజ్యమును గాని మీ అందరి నిమిత్తముగానే కోరుచున్నాను. ఈ మాటను నేను నీ ముందు శపథం చేసి చెప్తున్నాను. నేను సోదరుల కొరకే ధనమును సంపాదిస్తాను. ఈ రాజ్యమునైనను వారి సుఖార్థమే కోరుచున్నాను. నా ఆయుధముల మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను. ఓ సౌమ్యుడా, నేను కోరుకున్నచో సముద్రముల వరకును వ్యాపించి ఉన్న ఈ సమస్త భూమండలము నాకు దుర్లభము కాదు. ఈ భూమండలం అంతైను నా చేతిలోనే ఉన్నట్లు తలంపుము. కానీ అధర్మముగా ఇంద్రపదవి వచ్చినను దానికి నేను ఇష్టపడను. ఓ మానద, భరతునకును నీకును శత్రుఘ్నునకును లేని సుఖము నాకు మాత్రము ఎందులకు? అది కాల్పన. ఓ నరశ్రేష్ఠ వీరా, భరతుని సోదర ప్రేమ నిరుపమానమైనది. అతడు నాకు ప్రాణముల కంటేను ఎక్కువ ప్రీతిపాత్రుడు. నేను జటావల్కలములను ధరించి జానకి తోడను నీ తోడను గూడి వనములకు వచ్చిన సంగతి అతనికి తన మేనమామ ఇంటి నుండి అయోధ్యకు చేరినప్పుడు తెలిసి ఉండవచ్చును. అప్పుడతడు నాపై గల ప్రేమాతిరేకముచే పట్టరాని శోకముతో మిగుల దుఃఖితుడై ఉండవచ్చును. వంశమర్యాదను అనుసరించి నన్ను చూచుటకై అతడిక్కడికి వచ్చుచుండవచ్చును. అతని రాకకు మరి ఒక కారణం ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఇది నా పరమ విశ్వాసము. శుభలక్షణ సంపన్నుడైన భరతుడు క్రుద్ధుడై తన తల్లి అయిన కైకేయితో పరుషములైన ప్రియవచనములను పలికి ఉండవచ్చును. తరువాత తండ్రిని ప్రసన్నుని చేసుకొని రాజ్యమును నాకు అప్పగించుటకై ఇచ్చటికి వచ్చుచున్నాడేమో. భరతుడు ఈ సమయమున మనలను చూచుటకై ఇచ్చటికి వచ్చుట ఎంతయూ సముచితము. మనకు అపకారము చేయవలయునని అతడు మనస్సులో సైతము అనుకోడు. ఓ లక్ష్మణ, భరతుడు ఇదివరలో నీకు ఎప్పుడైనను అపకారం చేసి ఉన్నాడా? లేక అతని కారణముగా నీకు ఎప్పుడైనను భయము కలిగి ఉన్నదా? నీవు ఇప్పుడు భరతుని శంకించుటకు గల కారణమేమిటి? భరతుడు ఇక్కడికి వచ్చినప్పుడు నీవు అతనితో పరుషముగా గాని అప్రియముగా గాని పలుకరాదు. అట్లు పలికినచో ఆ మాటలను నీవు నన్ను గూర్చి పలికినట్లే భావిస్తాను. ఓ సౌమిత్రి, ఎట్టి ఆపదలు వచ్చి పడినను పుత్రులు తండ్రిని ఎట్లు చంపగలరు? అట్లే ఒక సోదరుడు ప్రాణతుల్యుడైన తన సోదరుని ఎట్లు చంపును? రాజ్యమునకు ఆశపడి నీవు ఇట్టి కఠోరమైన మాటలను పలుకుచున్నచో ఆ రాజ్యమును నీకే ఇమ్మని భరతునితో చెప్తానులేమ్ము. రాజ్యమును ఇతనికే, లక్ష్మణునికే ఇమ్ము అని నేను అన్నంత మాత్రముననే వెంటనే భరతుడు సరే అంటూ నా మాటను పాటించి తీరుతాడు. ధర్మపరాయణుడైన శ్రీరాముడు ఇట్లు పలుకగా స్వార్థరహితుడైన లక్ష్మణుడు అన్నహితమునే కోరెడివాడు కనుక వెంటనే సిగ్గుతో తల వంచుకున్నాడు. అతని అవయవములన్నీను ముడుచుకొని పోయాయి. శ్రీరాముని మాటలను విని మిగుల సిగ్గుపడిన లక్ష్మణుడు రామునితో, అన్నా, నిన్ను చూచుటకై మన తండ్రియగు దశరథుడే స్వయముగా వచ్చుచున్నట్లు అనుకుంటున్నాను అని అన్నాడు. సిగ్గుతో తల వంచుకొని ఉన్న లక్ష్మణుని చూచి శ్రీరాముడు ఇలా చెప్తున్నాడు: లక్ష్మణ, మహాబాహువైన ఈ భరతుడు మనలను చూడగోరి ఇక్కడికి వచ్చుచున్నట్లు నేను అనుకుంటున్నాను. లేదా మనము సుఖములలో పుట్టి పెరిగిన వారము, ఈ వనవాస క్లేశములకు తట్టుకొన జాలము అని తలచి మిక్కిలి సుగుణ సంపన్నుడైన మన తండ్రి దశరథ మహారాజు
మనలను తప్పక ఇంటికి తీసుకొని వెళ్ళుటకై ఇక్కడికి వచ్చుచున్నట్లు భావిస్తాను. కనీసము మిగుల సుకుమారియగు ఈ సీతాదేవినైనను అతడు తీసుకొని వెళ్ళవచ్చును. ఓ వీరా, ఇదిగో చూడుము, మేలిజాతికి చెందిన 2 ఉత్తమాశ్వములు మనకు కనబడుచున్నవి. అవి చూడముచ్చటగా ఉన్నవి, వాయువేగముతో పరిగెత్తగలవి. ఆ సేనకు ముందు భాగమున శత్రుంజయము అను ఒక మహాగజము నడిచి వచ్చుచున్నది. అది అత్యున్నతమై బలిష్టమై ఉన్నది. గజ పరిపాలనాదక్షుడైన మన తండ్రి దీనికి స్వామి. ఓ మహాబాహు లక్ష్మణ, తండ్రి గారి శ్వేతఛత్రము మాత్రము కనబడుటలేదు. అది లోకోత్తరమైనది, దివ్యమైనది కనుక ఈ విషయమున నాకొక సందేహము కలుగుచున్నది. ఓ లక్ష్మణ, నా మాట విని నీవు చెట్టుపై నుండి క్రిందికి దిగుము అని ధర్మాత్ముడైన శ్రీరాముడు పలికాడు. సమరయోధుడైన లక్ష్మణుడు ఆ మధ్య చెట్టు నుంచి క్రిందకు దిగి దోసిలొగ్గిన వాడై శ్రీరాముని పక్కన నిలబడ్డాడు. అంతటా భరతుడు, మన వలన శ్రీరాముని ఆశ్రమమునకు ఎట్టి ఇబ్బందియు కలగకూడదు అని సైనికులను ఆజ్ఞాపించాడు. ఆయన ఆదేశానుసారము వారు ఆ పర్వతము చుట్టూను నివాసమును ఏర్పరచుకున్నారు. గజాశ్వరథ బలములతో కూడిన భరతుని సైన్యము ఆ పర్వతము చుట్టూను 1.5 యోజనముల దూరము వ్యాపించి ఉండెను. నీతిజ్ఞుడు ధర్మనిరతుడు అయిన భరతుడు శ్రీరాముని అనుగ్రహమును పొందుటకై వినమ్రుడై ఇచ్చేశాను. ఆయన వెంట వచ్చిన సేనయు చిత్రకూట పరిసరములలో క్రమశిక్షణతో విలసిల్లెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 97వ సర్గము సంపూర్ణం. శుభం.